ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్లలో ఒకటి ఎగ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. ఇది అందరం ఎందుకు అనుకుంటున్నాము? ఒక బ్రాండెడ్ కంపెనీ ఎగ్స్ని టెస్ట్ చేస్తే అందులో నైట్రోఫ్యూరాన్ అనే యాంటీబయాటిక్ కనిపెట్టారు. ఆ యాంటీబయాటిక్ని అధిక మోతాదులో ఎలుకలకి ఇచ్చినప్పుడు దాని డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వస్తుంది అని చెప్పి తేలింది. యూజువల్గా ఏ డ్రగ్ ట్రయల్స్ అయినా ఎలుకల మీదనే చేస్తారు, మనుషుల మీద అయితే చేయరండి. సో మనకి అదే మోతాదులో డిఎన్ఏ డ్యామేజ్ కావాలి అంటే, అంత యాంటీబయాటిక్ మన బాడీలోకి చేరాలి అంటే మనం రోజుకి 100-150 ఎగ్స్ తినాలి. మనం అన్ని ఎగ్స్ ఎలాగో తినము. ఇంకొకటి ఏంటంటే ఎగ్ కంప్లీట్ ప్రోటీన్, దాని బయో అవైలబిలిటీ 100% ఉంటుంది. కాబట్టి మన ఎగ్ తీసుకోవటం వల్ల వచ్చే లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నష్టాలు వచ్చే అంత మోతాదులో మనం ఎగ్స్ తీసుకోము కూడా. ఇంకొకటి ఏంటి అంటే మనకు డౌట్ లేకుండా ఉండాలి అంటే ఎగ్స్ వచ్చే సోర్సు, మనం ఏ ఫామ్ నుంచి ఏ పౌల్ట్రీ నుంచి ఎగ్స్ తీసుకుంటున్నాము, అక్కడ యాంటీబయాటిక్స్ వాడుతున్నారా లేదా కన్ఫర్మ్ చేసుకొని వాడని చోట నుంచి మనం తెచ్చుకోవటం సేఫ్. అంతే తప్ప మనం అంత మంచి ప్రోటీన్ని ఈ రీజన్తో తినటం ఆపేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఈ కురుకురేలు, చిప్స్, వీటిలలో ఉండే క్యాన్సర్ కారకాలతో పోలిస్తే ఇది అసలు పెద్ద విషయం కాదు. సో హ్యాపీగా డైలీ ఎగ్స్ అనేది తినండి. ఓకేనా? థ్యాంక్ యూ.